మొన్న జూన్ 9 నాడు మన దేశంలో 2 ఇంపార్టెంట్ విషయాలు జరిగినాయి. ఒకటేమో నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారం, అది అందరికీ తెలుసు. రెండోది వైష్ణోదేవి యాత్రకు పోతున్న భక్తుల బస్సు మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కాశ్మీర్లో. అందులో 9 మంది చనిపోయారు, ఒక చిన్న పిల్లగాడితో సహా. అది రైజీ ఇన్సిడెంట్గా మనకి ఇండియా వైడ్గా కొంతవరకు అయితే పబ్లిసిటీ అయింది. ఏది మనకి ఆల్-ఇహ్సాన్ రఫాకి అందరూ రియాక్ట్ అయ్యారు మన దేశంలో జరిగిన దానికి. అదే మన దేశంలో జరిగిన రైజీ ఇన్సిడెంట్కి మన హిందువులు లేదంటే మన ఇండియన్స్ మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, పాకిస్తానీ టెర్రరిస్టుల అటాక్. అది ఎందుకు తెలియదు చాలామందికి అని చెప్పి కొంత సోషల్ మీడియాలో గట్టిగానే పబ్లిసిటీ అయింది. అయితే ఆ తర్వాత కూడా మనకు ఇంకొక 2 సార్లు టెర్రరిస్ట్ అటాక్లు జరిగినాయి కాశ్మీర్లో. కొన్ని ఏళ్ల క్రితం దాకా కాశ్మీర్లో రెగ్యులర్గా టెర్రరిస్ట్ అటాక్స్ జరిగేది, కానీ 2 ఇయర్స్ నుంచి అయితే ప్రశాంతమైన వాతావరణం ఉంది. కానీ సడన్గా ఆల్ ఆఫ్ సడన్ నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారంతో ఇక టెర్రరిస్టులు ఎందుకు రెచ్చిపోయారు. జూన్ 9 నాడు ఆ ఇన్సిడెంట్ జరిగితే జూన్ 11 నాడు ఒక ఇంటి మీద దాడి చేసారు టెర్రరిస్టులు, ప్రతి దాడి చేసారు ఆర్మీ వాళ్ళు. ఇక జూన్ 12 నాడు అయితే డైరెక్ట్గా ఆర్మీ వాళ్ళ క్యాంప్ మీద దాడి చేసారు. మళ్ళీ ఇక్కడ కూడా కాల్పులు జరిగినాయి. ఒక సిఆర్పిఎఫ్ జవాను చనిపోయిండు, ఒక 6గురికి గాయాలైనాయి. ఇదంతా సివియర్గా జరిగింది. అయితే అక్కడ టెర్రరిస్ట్ కూడా చచ్చిపోయాడు. టెర్రరిస్టు పాకిస్తాన్ టెర్రరిస్ట్గా గుర్తించారు. అతని దగ్గర మామూలు సామాగ్రి లేదు, ఇక దేశం మీద చాలా దాడులు చేయాలని అండ్ కాశ్మీర్లో చాలా అల్లర్లు సృష్టించాలని ప్రయత్నం చేశారు. అదంతా మనకు తెలియదు. అయితే ఇక్కడ నేను థంబ్నెయిల్ మీద ఎందుకు ఆ కాశ్మీరీ తీవ్రవాదులను చంపేసారు అని పెట్టినా అంటే, అట్లయితే చూస్తారు ఇన్ని ఇన్సిడెంట్ జరిగిన సంగతి తెలవాలంటే మీరు క్లిక్ చేయాలని చెప్పి అది పెట్టినా. వాళ్ళు చనిపోయారు, మన వాళ్ళు చనిపోయారు. అఫ్కోర్స్ ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. చనిపోయిన సిఆర్పిఎఫ్ జవాన్కి మన నివాళులు తెలియజేసుకుంటూనే కాశ్మీర్లో టెర్రరిస్టుల దాడి మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయింది. ఏది 370 ఆర్టికల్ రద్దు చేసినందుకు, ఎలక్షన్స్ సజావుగా సాగినందుకు, అంటే మంచిగా జరిగినాయి అన్నట్టు ఒక 39% పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. అందుకని చెప్పి అంటే ఇన్ని రోజులు సస్యశ్యామలంగా లేని కాశ్మీర్ సడన్గా మంచిగా ఉండి అందరూ ప్రశాంతంగా ఉండేసరికి ఈ టెర్రరిస్టుల కింద మీద అవుతుంది. ఇంకోటి ఏంటంటే టెర్రరిస్టులకి ఈజీ యాక్సెస్ అనేది పోతుంది. అంటే జనాలందరూ తిరుగుతూ, పోలీసు వాళ్ళందరూ తిరుగుతూ, ప్రశాంతమైన వాతావరణం ఉండి అంతా బాగుంటే గవర్నమెంట్ అక్కడ రూల్స్ అన్నీ చాలా బాగా పాస్ చేస్తా అన్నీ బాగున్నప్పుడు అక్కడ టెర్రరిస్టుల యాక్సెస్ అనేది పోతుంది. పాకిస్తాన్ నుంచి ఈజీగా టెర్రరిస్టులు ఇక్కడికి రావడానికి అండ్ అక్కడ ప్రశాంతంగా ఉండి ఇప్పుడు పీఓకేని కూడా క్యాన్సిల్ చేద్దామంటే కంప్లీట్గా టెర్రరిస్టులకి యాక్సెస్ అనేది పోతుంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు 3వసారి కూడా నరేంద్ర మోడీ అయ్యేసరికి వాళ్ళకు మనసున పట్టక పొయ్యిలో పెట్టినట్టయి, ప్రెజర్ కుక్కర్లో ఉన్నట్టయి వాళ్ళు ప్రెజర్ తట్టుకోలేక అటాకులు స్టార్ట్ చేసిరు అని చెప్పి ఒక వర్గం చెప్తుంది. రెండోది దేశమంతా బిజీగా ఉంది కాబట్టి ఇక్కడ అటాకులు చేసుకోవచ్చు, లేదు చాలా రోజులు అయిపోయింది మేము ఉన్నామని నిరూపించి కాబట్టి వాళ్ళ ఉనికిని గుర్తించడానికి ఇట్లాంటి అటాకులు చేస్తుంటారు కాబట్టి చేసిరు అని చెప్పి ఒక వర్గం చెప్తుంది. అండ్ కొంతమంది ఏమంటారంటే ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు టెర్రరిస్టులకి చాలా పాజిటివ్గా ఉండేవి అండ్ వాళ్ళతో కొన్ని సత్సంబంధాలు ఉండేవి కాబట్టి వాళ్ళు ఈజీ యాక్సెస్ ఉండేది. అప్పుడప్పుడు టెర్రరిస్టుల ఇండియా వైడ్గా కూడా అటాకులు చేసేది. అవన్నీ చేయలేకుండా ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి ఇండియా వైడ్గా అటాకులు చేయడానికి వాళ్ళ గుర్తులే బాంబ్ బ్లాస్టులు అది ఇది చేసి మేమున్నాం, మమ్మల్ని గుర్తించండి, మేమంటే భయపడి ఉండండి, మంచిగా ఉండదు అన్నట్టుగా చెప్పడానికి వాళ్ళు స్లీపర్ సెల్స్ని యాక్టివ్ చేయడం ఇవన్నీ ఉండేవి కదా. అవన్నీ ఈ 10 ఏళ్లలో జరగకపోయేసరికి మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చేసరికి కింద మీద అయ్యి పాత ప్రభుత్వాలు మళ్ళీ వస్తాయేమో అనుకుంటే అవి రాకపోయేసరికి ఏమంటారు నిరాశ చెంది ఇవన్నీ అటాకులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే దీన్ని ఎమ్మటే కట్టడి చేయడానికి మిలిటరీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అని ఈ టాపిక్ని కూడా మాట్లాడుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. నాకేం సంబంధం, కాశ్మీర్లో ఎవరో చచ్చిపోతే కాశ్మీర్లో అటాకులు జరిగితే ఏంది, 370 ఆర్టికల్ ఉంటేంది పీక్తేంది, పాకిస్తానీ టెర్రరిస్టులు వస్తేంది పోతేంది, అసలు ఇదంతా ఎందుకు దండగా అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళైతే ఇండియాకి బారర్, మీరు ఎక్కడికైనా వీకుర్రి. అండ్ ఇదిదా మ్యాటర్. చాలా రోజుల తర్వాత టెర్రరిస్టుల అటాకులు చూస్తున్నాము. జర వైష్ణోదేవి టెంపుల్కి పోవాలనుకున్న వాళ్ళు కానీ లేదంటే బార్డర్ల పైన ఉన్న గుళ్ళు తిరగాలనుకున్న వాళ్ళు కానీ జర ఓపిక పట్టుకోర్రి. ఈ యాత్రలు మొదలైనవి కానీ చెప్పి ఉరుకోకుర్రి. అఫ్కోర్స్ ఇప్పటికీ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారంటే యాత్రకు పోయే బస్సులో 2 ఆర్మీ వాళ్ళని పెడతాము, మీరు పోయేది ఉంటే పోరు అని చెప్తున్నారు. అవసరం లేదు, యాత్ర కంటే ప్రాణం ముఖ్యం, ఆత్రం ఆపుకుంటే బెటరు. ఇక దేశంలో ఇటువంటి సంఘటనలు జరిగితే బీజేపీ ప్రభుత్వం అయితే మామూలు ఊకోదు, గట్టిగానే సమాధానం చెప్తుంది. అఫ్కోర్స్ మనం ఎన్నో ఇన్సిడెంట్లు చూసినాం గత 10 ఏళ్లలో. అవతలని తోక ముడుచుకొని ఉరికేటట్టుగా దాచుకొని మళ్ళీ సప్పుడు చేయకుండా 5 ఏళ్ళ దాకా ఉండేటట్టుగా చేయగలుగుతుంది, చేయాలని కోరుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నామన్న ఫీల్ అనిపిస్తే కనుక జర సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. బాయ్.